ఐబొమ్మ ఓనర్ ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఇస్తున్నారంట. అసలు ఏం తప్పు చేసిన అసలు ఇమ్మాడి రవి? సామాన్య ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఏమైనా స్కామ్ చేసినాడా, లేదంటే ఎవరైనా మోసం చేసినాడా? అసలు ఏం చేసిండని మీరు అరెస్ట్ చేసి ఇంత టార్చర్ పెడుతున్నారు ఇమ్మాడి రవిని? అసలు ఇమ్మాడి రవి మంచి చేసిన అసలు ప్రజలకి, ఎందుకంటే ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి టికెట్లు ఎవరు కొంటారు? అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు కొంటారా అసలు టికెట్లు? 1000 రూపాయలు 2000 పెట్టి అసలు 1000 2000 పెట్టి అసలు టికెట్ ఎవరు కొంటారు అసలు? అదే 1000 2000 మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత యూస్ అయితే ఇప్పుడు డైలీ మస్తు ఖర్చులు ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి. అట్లా 1000 రూపాయలు 2000 పెట్టి అసలు టికెట్లు కొనలేరు. కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే మాకు 1000 కోట్లు లాస్ వచ్చింది అంటున్నారు. అరే మీకు లాస్ కాదు భయ్, మాకు సేవ్ అయినాయి పైసలు, మిడిల్ క్లాస్ వాళ్ళ పైసలు 1000 కోట్లు సేవ్ అయినాయి. ఒక ప్రొడ్యూసర్ ఏమంటుండంటే మాకు ఇది రవి వల్ల చాలా లాస్ వచ్చింది, మాకు ఇట్లా 1000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది, అసలు హ్యాంగ్ చేసి చంపేయాలి రవిని అంటున్నాడు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇది మన సలీం లాయర్ తో పాటు 2-3 లాయర్లు ట్రై చేస్తున్నారు బెయిల్ కోసము. బెయిల్ కూడా అప్లై చేశారు. మాక్సిమం వాళ్ళు ఏం చెప్తారు అంటే మాక్సిమం ఒక 2 months లోపు వచ్చేస్తుంది బెయిల్ అని చెప్తున్నారు. అసలు మీరేం చేయాలంటే ఇప్పుడు #రిలీజ్ ఇమ్మాడి రవి అని మీరు ట్విట్టర్ లో, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేయండి. మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే రవి అన్న బయటికి రావాలి. మొత్తం ట్రెండ్ చేయండి దీన్ని. #రిలీజ్ ఇమ్మాడి రవి. రవి అన్న బయటికి వచ్చే వరకు నేను ఈ టాపిక్ పైన నేను వీడియోస్ చేస్తా. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.